గుర్తుండిపోయిన జ్ఞాపకాలు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న మూమెంట్స్లలో ఎక్కువగా ఎప్పుడు గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తొచ్చేటివి ఏంటి మేడం? అమ్మ ఇంకా పెళ్ళి అయిందా అనుకున్నాం అనమాట ఫస్ట్. అంటే పెళ్ళయ్యే ముందు వరకు అవుతుందా కాదా అవుతుందా కాదా అవుతుందా కాదా అనేది చాలా ఉన్నాయండి. మేమిద్దరం కలిసి వంట చేసే సందర్భం కావచ్చు, లేకపోతే నాకు స్టార్టింగ్ లో నాకు వంట కూడా వచ్చేది కాదు. సాయి బ్యాచిలర్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్ రూమ్ లో ఉన్న సందర్భం ఉంది. సాయికి వంట అలవాటు ఉంటుండే. తర్వాత నాకు ఫస్ట్ ఏదైనా అంటే ప్రతి ఒక్కటి, ఈవెన్ నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఒక ఇన్స్టిట్యూట్ లో అంటే ఒక కాలేజ్ లో జాయిన్ అయినా అంటే సాయే జాయిన్ గా అని చెప్పడం కావచ్చు. అట్లా ప్రతి ఒక్క సందర్భంలో ఈ రోజు ఇది అది అని కాదు, సాయికి నేను పేరెంట్ గా ఉన్నా, ఫ్రెండ్ గా ఉన్నా, ఈవెన్ కొన్నిసార్లు సలహాలు ఇచ్చుకుంటున్నా. ఈవెన్ సాయి కూడా నాకు అట్లా ఉన్నాడు. అట్లా ఈ మెమరీ ఆ మెమరీ అని లేదండి. లైఫ్ లో మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే ఇద్దరం కలిసి వంట చేయడం కావచ్చు, ఓ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే సందర్భం కావచ్చు, నేను ఆయనకు డ్రెస్ సెలెక్ట్ చేసే విషయం కావచ్చు, నాకు సాయి ఏదన్నా సెలెక్ట్ చేసి తీసుకురావడం కావచ్చు, ఈవెన్ ఒక చిన్న బర్త్డే అయితే ఒక చాక్లెట్ ఇవ్వచ్చు. అట్లా ఇది ఇది బాగా స్పెషల్, ఏదో నాకు పెద్ద అత్యద్భుతంగా. అట్లాంటి నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఒక సందర్భంలో ఒక చిన్నది కారు కొన్న సందర్భం ఉంది. అది నాకు చెప్పకుండానే సాయి సడన్ గా కార్ బుక్ చేసి అట్లా షాక్ ఇచ్చారు, సర్ప్రైజ్ అనుకోండి. అలా అంటే ఇది అది అని కాదు, తర్వాత మేము దాని లోను కట్టుకోవడం అవన్నీ. కానీ ఇప్పుడు నేను జస్ట్ ఇట్లా డ్రైవింగ్ నేను నేర్చుకున్నాను లేదా టక్కున కార్ తీసుకుందాం రిస్క్ అయినా సరే అన్నట్టు అట్లా ప్రతి సందర్భం ఇది అది అని ఏం లేదండి. ప్రతి సందర్భం ప్రతిదీ ఒక బ్యూటిఫుల్ మెమరీ అంటారు కదా, అట్లా ఉంటుంటే ఇంకా ఉంటున్నాం కూడా. 8 years మీ జర్నీ అనుకుంటాను. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్చువల్లీ 7 years 11 years. సో బిఫోర్ మ్యారేజ్ ఎక్కువగా మీరు అంటే అటాచ్మెంట్ గానీ ఎమోషనల్ బాండింగ్ గానీ ఉండేదా, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఉండిందా ఎక్కువగా? లాగుండే అండి. ఫ్రెండ్ గా ఉన్నప్పుడు స్టేజ్ లో ఒక్కలాగుంది, అప్పుడు తెలియక కొంచెం అన్మెచ్యూరిటీ అన్నట్టే కదా ఆ ఏజ్ అనేది, ఏదో ఫ్రెండ్షిప్ అట్లా ఉండేది. నెక్స్ట్ స్టేజ్ లో ఏంటంటే ఖచ్చితంగా లైఫ్ సెటిల్ కావాలనో, ఇంకోటి ఎడ్యుకేషన్ చదువుకోవడం, డిగ్రీ యూనివర్సిటీకి వెళ్ళడం, ఈ దాంట్లో కావచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్న క్రమంలో కావచ్చు, అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క లాగుందండి. ఇప్పుడు ఇట్లా ఉంది, ఈ టైంలో బాగా అటాచ్మెంట్ తోటి ఉన్నాం, ఈ టైంలో అటాచ్మెంట్ తోటి లేమో అట్లా లేదు. యాక్చువల్గా సాయికి చాలా ఓపిక ఎక్కువ. మాకు గొడవ పడే సందర్భము ఇట్లా వెతికినా నాకు ఒక్కటో మేబీ 1 2 తప్ప పెద్దగా గొడవలు పెట్టుకున్నామా అంటే కూడా మాకు వెతికినా దొరకవు. 17 years ఆల్మోస్ట్ ఒక్క సందర్భం ఒక్కటో ఏదో నాకు తెలిసి అది ఒక్కటే గుర్తుకుంది నాకు కొంచెం. ఏదన్నా పొరపాటున గొడవ పెట్టుకొని, ఇప్పుడు నా వాయిస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది నేను గట్టి గడిచి గొడవ పెట్టుకునే మెంటాలిటీ నాది కాదు. ఈవెన్ సాయి గొడవ పెట్టుకొని ఇచ్చేవాడు కూడా కాదు. అంటే 2 నిమిషాల్లో మనల్ని ఏదో ఒకటి మాట్లాడి కన్విన్స్ చేసేవాళ్ళు. అంటే ఇద్దరము ఒక టైప్ గా అటాచ్ అయిపోయినామండి. అది ఎందుకు ఏంది ఎట్లా అనే దానికంటే అట్లా మెల్లిమెల్లిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటా సాయి మనస్తత్వం ఇది, ఇట్లుంటే ఓకే, ఇది కాదు ఇట్లా లేదు, నా మనస్తత్వం ఇది, అట్లా అర్థం చేసుకుంటూ ఉండిపోయాం. ఈ టైంలో ఇది మంచి అనిపించింది, ఆ టైంలో అది మంచిగా అనిపించింది అనే దానికంటే ఏ టైం అదే మంచిగా ఉంది. ఓకే.